నేను ఇప్పుడు మీకు ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేస్తాను. వీళ్ళు ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో పెద్ద సముద్రాన్ని ఈదినటువంటి బుడతలు అనమాట, స్విమ్మర్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి స్విమ్ చేసావు తల్లి? జర్మనీ టు ఆస్ట్రేలియా. ఎంత లోతు ఉంటుందండి ఇప్పుడు వీళ్ళు చేసిన swim? 251 మీటర్స్ మేడం. లాంగ్ స్ట్రైట్ స్ట్రెచ్ వచ్చి 63 కిలోమీటర్స్. అది అడ్డంగా అయితే జర్మనీ టు ఆస్ట్రియా 6.3 కిలోమీటర్స్ మేడం. ఎంతసేపు స్విమ్ చేసావు ఆ రోజు? 6 కిలోమీటర్స్. మీరందరూ చాలా గ్రేట్ అసలు. బుల్లి బుల్లి వాళ్ళు ఇంత ఇంత పెద్ద రికార్డులు మీకు అవసరమా? అవసరమా? నేను ఇప్పుడు మీకు ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేస్తాను. నా ఎదురుగుండా కూర్చున్నారు కదా, ముగ్గురు పిల్లలు కాదు, పిడుగులు అనమాట. ఒకరి పేరేమో తమోగ్న, ఇంకొకరు ఆర్య నైకి, ఇంకొకరు ఆశ్రిత. వీళ్ళిద్దరూ 5 years, తనకి 6 years. వీళ్ళు ఎందుకు స్పెషల్ అన్నానో తెలుసా? వీళ్ళు ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో పెద్ద సముద్రాన్ని ఈదినటువంటి బుడతలు అనమాట, స్విమ్మర్స్. అది ఎక్కడ ఏంటి అంటే జర్మనీ నుంచి ఆస్ట్రియా వరకు లేక్ బుడెన్సీని 6.2 కిలోమీటర్స్ కేవలం 3 hours 47 minutes లో వాళ్ళు స్విమ్ చేశారనమాట. ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా. ఇంకా పెద్దవాళ్ళైనా ఒక హాఫ్ అన్ అవర్ కో 1 hour కో ఒక్క 1 minute గ్యాప్ తీసుకుంటారేమో, 1-2 minutes. వీళ్ళు అది కూడా తీసుకోలేదు. కంటిన్యూగా స్విమ్ చేసి పెద్ద రికార్డునే నెలకొల్పారు. మొత్తం అందరూ కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి పిల్లలు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు అసలు ఎలా స్విమ్ చేస్తారో మనం ప్రత్యక్షంగా చూద్దాం. హాయ్ అందరికి. వెరీ గుడ్, సూపర్. అందరు భలే ఉన్నారు పిల్లలు, తెలుసా? మీ ముగ్గురు సూపర్ ఉన్నారు. తమోగ్న కాదు, తమోగ్న కదా? అంతేనా? తమోగ్నేనా? ఎక్కడి నుంచి ఎక్కడికి స్విమ్ చేసావు తల్లి? జర్మనీ టు ఆస్ట్రేలియా. ఎన్ని కిలోమీటర్స్ స్విమ్ చేసినావు? 6 kilometers. 6.2 kilometers. ఓకే. ఎక్కడ నేర్చుకున్నావు స్విమ్మింగ్? ఎవరు నేర్పారు నీకు స్విమ్మింగ్? డాడీ నేర్పించారా? నువ్వేం చదువుతున్నావు తల్లి? EY1 అంటే క్లాస్ పేరు. ఎల్కేజీయా, యూకేజీయా? LKG. ఎల్కేజీనా? ఏ ఊరు మీది? విజయవాడ. విజయవాడ. ఏ స్కూలు? బ్లూమింగ్ డేల్. ఓకే. ఇప్పుడు స్కూల్ లేదా? ఉందా? ఉంది. ఉందా? ఎలా చేసావు స్విమ్మింగ్? భయమే లేదా నీకు ఆ సీలో? లేదు. ఎందుకని? ఏమి కనిపించలేదా నీకు? ఫిష్ లు అవి కనిపించలేదా? లేదు. వేల్స్? లేదు. వాటర్ కూల్ గా ఉందా, నార్మల్ గా ఉందా? నార్మల్ గా ఉందా? 22 degrees అని రాసి ఉంది అందులో. అంటే చాలా కూల్ ఉన్నట్టేగా. కూల్ లేదంటున్నావు. భయం వేసిందా? లేదు. ఆకలేసిందా మధ్యలో? ఏం చేసావు ఆకలేసినప్పుడు? ఫుడ్ బనానా తిన్నా. బనానా తిన్నావా? ఎలా తిన్నావు బనానా మరి? బ్యాక్ స్ట్రోక్ లో తిన్నా. ఓకే, ఇలా బ్యాక్ వజ్జోని తిన్నావా? బ్యాక్ కూడా స్విమ్ చేస్తావా నువ్వు? ఎన్ని డేస్ నేర్చుకున్నావు నువ్వు స్విమ్మింగ్? చెప్పు, ఎన్ని డేస్ నుంచి నేర్చుకుంటున్నావు 2 స్విమ్మింగ్? days. 2 years. 2 days. 2 days లో స్విమ్మింగ్ వచ్చేసిందా నీకు? నాకు కూడా నేర్పివా తమోగ్న? నేర్పిస్తావా? నీకు తెలుసా, నువ్వు మొత్తం వరల్డ్ లోనే చాలా స్మాల్ బేబీవి అంటే స్విమ్మర్స్ లో. తెలుసా ఆ విషయం? తెలీదా? అది కూడా తెలీదా? నువ్వు ఎందుకు చేసావు అక్కడ మరి స్విమ్మింగ్? బలం పెరగాలని. అమ్మా, బలం పెరగాలని. బలం పెరగాలని చేసావా? ఇంకా చేస్తావా స్విమ్మింగ్? ఇంకా ఇంత ఆపేస్తావా? చేస్తావా? నీకు చదువు ఇష్టమా, స్విమ్మింగ్ ఇష్టమా? రెండు. అవును, నువ్వు నిజం చెప్పాలి ఇప్పుడు, సరేనా? మళ్ళీ డాడీ వంక, మమ్మీ వంక, ఆంటీ వంక అట్లా చూడొద్దు, నా వైపే చూడు, సరేనా? నువ్వు స్విమ్ చేసేటప్పుడు నీకు సుస్సు వచ్చిందా? రాలే. నిజం చెప్పు, రాలేదా? వచ్చిందా? ఏం చేసావు? అందులో పోసావా? బయటకు వచ్చిన తర్వాత ఏం చేసినావు? బయటికి రాగానే డాడీ దగ్గరికి వెళ్ళావా, మమ్మీ దగ్గరికి వెళ్ళావా? తిన్నావా? ఏం తిన్నావు? అవునా? ఓకే, ఇప్పుడు తనతో మాట్లాడదాం, సరేనా? మీ ఫ్రెండేనా తను? నీ పూర్తి పేరు నాకు తెలుసు, అయినా నువ్వు చెప్పు. ఏం పేరు నీ పేరు? ఓకే. ఏం చదువుతున్నావు తల్లి? EY1. అంటే ఎల్కేజీనా, యూకేజీనా? ఎల్కేజీయా? ఏ స్కూల్? బ్లూమింగ్ డేల్. ఎక్కడ? విజయవాడేనా? నువ్వు కూడా? విజయ. ఇద్దరు ఫ్రెండ్సా? సేమ్ క్లాసా? ఓహో, అందుకే కలిసి చేశారా స్విమ్మింగ్ కూడా? నువ్వు, నీకు తెలుసా, నువ్వు ఫస్ట్ బయటకు వచ్చిన స్విమ్మర్వి, తెలుసా? అది కూడా రికార్డు నీకు. మీరందరూ చాలా గ్రేట్ అసలు. బుల్లి బుల్లి వాళ్ళు ఇంత ఇంత పెద్ద రికార్డులు మీకు అవసరమా? అవసరమా? ఓకే. ఎక్కడ స్విమ్ చేసావు తెలుసా నీకు? నువ్వు ఆస్ట్రియా టు జర్మనీ. జర్మనీ టు ఆస్ట్రియా చేసావు. ఓకే.
నీకు భయం వేసిందా స్విమ్ చేసేటప్పుడు? లేదు. లేదా? వేల్స్ రాలేదా? ఫిషెస్ రాలేదా? షార్క్స్ రాలేదా? వచ్చినాయి. వచ్చాయా? ఫిష్ ఫిష్ వచ్చిందా? పట్టుకున్నావా దాన్ని? పట్టుకోలే. పట్టుకోలే? నీ పక్క నుంచి వెళ్ళిపోయిందా? అవునా? హాట్ ఉందా వాటర్? కూల్ ఉందా? నార్మల్ ఉందా? కూల్. కూల్ ఉందా? మరి చలి పెట్టలే? లేదు. ఏం లేదా? ఆకలేసిందా మధ్యలో? ఎస్. ఏం చేసినావు? స్విమ్మింగ్ చేసుకుంటే స్విమ్మింగ్ చేస్తూ తిన్నావా? ఏం తిన్నావు? బనానా. నువ్వు బనానానే తిన్నావా? బోట్లో ఎక్కావా మధ్యలో? అక్కల ఎక్కలే? కంటిన్యూస్ గా స్విమ్ చేసావా? చేసి మరి మీతో పాటు ఎవరు వచ్చారు ఇంకా స్విమ్మింగ్ కి? ఓకే, వాళ్ళు కాదు, పెద్దవాళ్ళు ఎవరు వచ్చారు? రాల. ఇవ్వరాలే? బోట్లో ఎవరు లేరా? మమ్మీ ఉంది. మమ్మీ ఉందా? ఇంకా కా తెలీదు ఎవరున్నారు. బనానాస్ పట్టుకుని మమ్మీ వచ్చిందా? కా ఏం మమ్మీ తెచ్చింది రాలా. మమ్మీ? అమ్మా మమ్మీ రాల. బోట్లోని బోట్లోనే ఉంది. ఓకే, మధ్యలో వాటర్ తాగావా తాగలేదా? ట్యాక్. తాగావా? ఎలా తాగావు మరి వాటర్? వెనక్కి డైవ్ చేసి తాగావా? అంతేనా? బ్యాక్ అదే బ్యాక్ స్విమ్ చేసుకుంటూ తాగావు. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నువ్వు స్విమ్మింగ్? 2 days. 2 డేసా? అయ్, ఇద్దరు కలిసి దొంగ మాటలు చెప్తున్నారా నాకు? 2 days లో స్విమ్మింగ్ వస్తుందా? అంత పెద్ద సీని స్విమ్ చేస్తారా? మరి చెప్పు, 2 yearsా 1 year? 2 years. 2 yearsా? గుడ్ గర్ల్. నువ్వు అబద్ధం చెప్పు, దొంగ. 2 daysా? ఓకే, మూవీస్ చూస్తావా? చూస్తా. ఏ మూవీ ఇష్టం? రోబోట్. రోబోట్ ఇష్టమా? ఓకే, స్కూల్కి వెళ్తావా వెళ్ళవా? వెళ్తా. స్కూల్ ఇష్టమా స్విమ్మింగ్ ఇష్టమా? స్విమ్మింగ్. మరి స్కూల్కి వెళ్ళకపోతే ఊరుకుంటారా టీచరు? ఏం చేస్తావు మరి? స్కూల్కి వెళ్తా, స్విమ్మింగ్కి వెళ్తా. ఏ టైంలో నేర్చుకుంటావు స్విమ్మింగ్? ఈవినింగా మార్నింగా ఆఫ్టర్నూనా చెప్పు. మార్నింగ్. మార్నింగా? స్కూల్ కంటే ముందు నేర్చుకుంటావా, తర్వాత స్కూల్కి వెళ్తావు? పక్కన ఏమవుతుంది తను? ఫ్రెండ్. ఫ్రెండా? తనకి ఇచ్చేస్తావా? మాట్లాడతా? ఇస్తా. ఇచ్చే. హాయ్ ఆశ్రిత, హాయ్. ఏం చదువుతున్నావురా? గ్రేడ్ 1. ఫస్ట్ క్లాస్. ఎస్. అంతేనా? ఏ స్కూల్ మా? ఆర్కిడ్. ఎక్కడ? హైదరాబాద్ లో. నువ్వు హైదరాబాద్ లోనే ఉంటావా? ఎక్కడ హైదరాబాద్ లో? ఇదే హైదరాబాద్. కాదు, ఏరియా. నిజాంపేట్. నిజాంపేట్నా? ఓకే, ఇదే హైదరాబాద్, నాకు కూడా తెలుసు. ఓకే, నీకు స్విమ్మింగ్ ఇష్టమా? ఇష్టం. చదువుకోవటం ఇష్టమా? 2 ఇష్టం. ఏ టైంలో వెళ్తావు స్విమ్మింగ్ కి? మార్నింగా? ఈవినింగా? ఈవినింగ్. ఈవినింగ్ వెళ్తావా? మరి ఎప్పుడు చదువుతావు? ఎంత టైం వెళ్తావు స్విమ్మింగ్ కి? 1 1 అవరా? హాఫ్ అన్ అవరా? 1.5 అవరా? తర్వాత వచ్చి చదువుకుంటావా? ఓకే, నువ్వు రికార్డు చేసావు, తెలుసా నీకు ఆ విషయం? తెలీదు. ఇచ్చారా సర్టిఫికెట్? ఇచ్చారు. ఇచ్చారు. ఎంతసేపు స్విమ్ చేసావు ఆ రోజు? 6 kilometers. ఎక్కడ ఇంతకి? జర్మనీ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రియా. ఓకే, ఎప్పుడు ఇది? ఏ ఇయర్ లో చేసినావు? 2 months బ్యాక్. మరి స్కూల్లో ఏమన్నారు నువ్వు ఇలా స్విమ్ చేసావని తెలిసిందా? స్కూల్లో టీచర్స్ కి, మీ మేడం కి, అందరికి, ప్రిన్సిపల్ కి ఏమన్నారు? వెళ్ళి బాగా చెయ్యాలన్నారు. అన్నారా? ఓకే, అప్రిషియేట్ చేశారా? చేశారు. మీ మమ్మీ డాడీ వాళ్ళు ఏమన్నారు? వెళ్ళి స్విమ్మింగ్ ఫస్ట్ రావాలి నీకు అన్నారా? ఓకే, స్కూల్లో కూడా ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తావా స్విమ్మింగ్ లో? ఉండవా? చేస్తావా? స్కూల్లో కూడా ఫస్ట్ అయినా నువ్వు? ఆ రోజు స్విమ్ చేసేటప్పుడు ఆకలేసిందా? నువ్వు బనానానే తిన్నావా? కాదు, మార్ష్మెలోస్, చాక్లెట్స్, బనానా. ఎలా తిన్నావు మరి స్విమ్ చేస్తూ? బ్యాక్. ఎంతసేపు చేయగలవు బ్యాక్ స్విమ్మింగ్? 2 minutes. 2 minutes? ఆ 2 minutes లో తినేసావు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేసావు రాగానే? మార్ష్మెలోస్, ఒక బనానా తిన్నాము. ఫస్ట్ బయట రాగానే తినేసావు. ఓకే, ఏ ఫుడ్ ఇష్టం నీకు? బనానా ఇష్టమా? బనానానే తిన్నావు అందుకని. స్కూల్కి వెళ్తున్నావా వెళ్ళట్లేవా ఇప్పుడు మరి? వెళ్ళట్లా. ఎందుకు? మళ్ళీ విజయవాడ వెళ్తా. ఎందుకు విజయవాడ? మీది నేటివ్ విజయవాడ? నేను విజయవాడలో పుట్టా. విజయవాడలో పుట్టావా? మళ్ళీ హైదరాబాద్ వచ్చేసా. ఓకే, రైట్. ఇంకేం చేయాలనుకుంటున్నావు నెక్స్ట్? స్విమ్మింగే చేస్తా. స్విమ్మింగేనా? ఇంకా పెద్ద పెద్ద నీ రికార్డ్ మళ్ళీ నువ్వే బ్రేక్ చేస్తావా ఏంటి? ఆల్రెడీ రికార్డ్ కొట్టేసావు, ఇంకేముంది పెద్ద రికార్డు? పెద్ద రికార్డ్ చేస్తా. ఇంకా పెద్ద రికార్డ్ కొట్టేస్తావా? పెద్ద అయిన తర్వాత కూడా స్విమ్మరే అవుతావా? స్విమ్మింగ్ లో ఛాంపియన్ అయిపోతావా? అంతేనా? రోజు వెళ్తావు కదా మరి, కరెక్ట్ గా వెళ్తావా? మిస్ అవ్వకుండా వెళ్తావా? మరి వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇంట్లోనే ఉంటా. మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏమన్నా వర్షం వచ్చిందా ఆ రోజు? ఏ టైంకి స్టార్ట్ చేశారు స్విమ్మింగ్ టైం? మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్? ఈవినింగ్ స్టార్ట్ చేశారా? ఈవినింగ్, మార్నింగ్ కాదు, మీరు 3 hours చేశారు కదా రికార్డు, ఆ స్విమ్మింగ్ ఏ టైంలో చేశారని అడుగుతున్నా. ఈవినింగ్ అయిపోయి బయటకు వచ్చేసరికి నైట్ అయిందా? మార్నింగ్ డేనే ఉందా? అవునా? సరే, ఒక్కసారి మీ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం, ఓకేనా? మీరు లేచి మీ పేరెంట్స్ని పిలిచండి. అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ పిల్లలు ఒక గ్రేట్ అచీవ్మెంట్. నిజంగాను ఇంత చిన్న ఏజ్లో
ఇంత సక్సెస్ అంటే ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఇంత చిన్న ఏజ్ లో సక్సెస్ చూస్తే రేపు పొద్దున ఏమో మరి ఏం చేస్తారో ఏం చూస్తారో అంతేనా తమగ్న అంతే రైట్ మీరు ఏం చేస్తారండి నా పేరు తులసి చైతన్య మేడం. నేను విజయవాడ హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను ఓకే స్పెషల్ బ్రాంచ్లో. ఓ నేను యాక్చువల్లీ ఆల్ ఇండియా పోలీస్ మీట్స్, వరల్డ్ పోలీస్ గేమ్స్ స్విమ్ చేశాను. తర్వాత ఓషన్స్ స్విమ్ చేశాను, లైక్ 5 ఓషన్స్. ఏమి ఓషన్స్ చేశారండి మీరు కూడా స్విమ్మర్ అయితే నేను స్విమ్మరే మేడం. అందుకే మీ అమ్మాయికి వచ్చినట్టు అవును మేడం. ఓకే లైక్ ఎక్కడెక్కడ స్విమ్ చేశారు నేను శ్రీలంక టు ఇండియా స్విమ్ చేశాను అబ్బో 2018లో. ఎన్ని 2019 కిలోమీటర్స్ అండి అది అది 29 కిలోమీటర్స్ మేడం. ఎంత టైంలో చేశారు 8 hours 29 minutes కంటిన్యూస్ గా చేశారు కంటిన్యూస్ మేడం. నా అయితే స్విమ్ మీరే పెద్ద రికార్డ్ ఉంది మీ దగ్గరే పెద్ద గ్రేట్ రికార్డు ఇది అడ్వెంచర్ మేడం. లైక్ బేర్ బాడీతో చేయాలి, వెట్ సూట్ కూడా వేయకూడదు. స్విమ్ సూట్ కూడా వేయద్దు స్విమ్ సూట్ వేయొచ్చు, వెట్ సూట్ అంటే ఫుల్ బాడీ కవర్ చేసి వేయద్దు ఓకే ఓన్లీ వీ కట్ లాగా ఉంటుంది. Okay. లేదు ఎక్కడ వరకు వేసుకున్నారు Okay. నీస్ వరకు, అది వరకే. ఓకే బోటు ఎక్కకూడదు. వాటర్ ఏదైనా ఫీడ్ తీసుకోవాలంటే బోట్లో నుంచే తీసుకోవాలి. లైక్ బోట్లో నుంచి వాళ్ళు వాటర్ బాటిల్ టై చేసి ఇసురుతారు, తాగాలి, మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఉప్పు వాటర్ మేడం. సాల్ట్ వాటర్ వల్ల నోరు కొట్టుకుపోద్ది బాగా. అంతసేపు కదండి 8 hours ప్యూకింగ్ ఎక్కువ వచ్చేస్తుంది మేడం, ఏదైనా బనానా తిన్నా ఏదన్నా. సో నేను అప్పుడు చేసినప్పుడు కొంచెం, అండ్ వాటర్ సీలో కాన్స్టెంట్ గా ఉంటుంది మేడం. వేవ్స్ వస్తూ ఉంటాయి, అవును, లైక్ waves 3 to వస్తా 6 meters వరకు హైట్ కూడా వచ్చే ఉంటాయి. నేను శ్రీలంక ఇండియా స్విమ్ చేసినప్పుడు జెల్లీ ఫిషెస్ బాగా ఉన్నాయి. అబ్బో ఈవెన్ షార్క్స్ కూడా ఉంటాయి, కానీ మన సైడ్ మ్యాన్ ఎన్కౌంటర్స్ జరగలేదు. ఓ సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. వాటర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కూల్ ఉండదా అండి ఇది మన ఇండియాలో పర్లేదు మేడం, 24 to 27 degrees ఉంటుంది. బట్ 5 oceans అయితే అక్కడ కూడా చేశారుగా మీరు అక్కడ ఇంగ్లాండ్ టు ఫ్రాన్స్ మేడం, ఇంగ్లీష్ ఛానల్. అది ఎంతసేపు అది 33 kilometers, టైం 15 hours చేశాను. మధ్యలో ఏమైనా గ్యాప్ తీసుకున్నారా నైట్ 10 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 1 o'clock వరకు చేస్తూనే ఉన్నాను. బాబోయ్ 33 kilometers స్ట్రైట్ మేడం, స్ట్రైట్ వెళ్ళాం. సో కర్వ్స్ తిరుగుతుంటది, స్ట్రీమ్ వస్తుంది. అరౌండ్ 59 kilometers చేశాను నేను. ఒకే ప్లేస్ లో 3.5 hours ఒక దగ్గర స్టక్ అయిపోయాం. అది స్విమ్మర్స్ గ్రేవ్యార్డ్ అంటారు, అది ఫ్రెంచ్ షోర్స్ లోకి లోపలికి వెళ్ళాక. సో అక్కడి నుంచి 3.5 hours అక్కడే ఉండి కనబడుతుంది నాకు డెస్టినేషన్ ముందుకి. బట్ నేను ముందుకు వెళ్ళట్లేదు. ఏం జరుగుతుంది, తీసుకెళ్ళిపోవచ్చు కదా. నేను అక్కడికి బోట్ అంటే బోట్ వస్తుంది మేడం, GPS వాళ్ళే చూపిస్తుంటారు. జిపిఎస్ వాళ్ళు చూపిస్తుంటారా వాళ్ళకి డైరెక్షన్ వాళ్ళు వెళ్ళాలి. స్ట్రీమ్ ఎలా ఉంది, వేవ్స్ ఎలా ఉంది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు డైరెక్షన్ లో వెళ్తుంటాం. కనబడుతుంది కదా, వెళ్ళట్లేదంటే 3.5 hours అయింది నీకు తెలియట్లేదు, కొంచెం వెనక్కి వెళ్ళినా స్విమ్ అబౌట్ అయిపోద్ది అన్నారు. టోటల్ వాళ్ళకి పే చేసిన 6.5 lakhs మేడం రిజిస్ట్రేషన్. ఎవ్రీ స్విమ్ అంత కాస్ట్ ఉంటుంది. సో 1 month బిఫోర్ వెళ్ళి అక్లమటైజ్ అవ్వడానికి వెళ్ళాలి. వాటర్ టెంపరేచర్ 13 degrees అలా ఉంటుంది. సో దానికి కోసమని నేను వెయిట్ 20 kgs పుట్ ఆన్ అయ్యాను. కాంపిటీషన్స్ చేసినప్పుడు ఇలా లేను మేడం. బట్ దీనికి పుట్ ఆన్ అవ్వకపోతే హైపోథెర్మియా వచ్చి బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యి బోన్స్ గడ్డగట్టేసి బ్రేక్ కూడా అయిపోతాయి. బట్ ఏంటంటే అక్లమటైజ్ అయితే ఫైన్ మేడం. అందుకే 1 month బిఫోర్ వెళ్ళాను. ఈజీగా అలవాటు అయింది. ఈజీ అని కాదు, బట్ ప్రాక్టీస్ మేక్స్. సో ఇంగ్లాండ్ టు ఫ్రాన్స్ అవుట్ చేశాను మేడం. ఇంకొకటి క్యాటలీనా ఐలాండ్ టు కాలిఫోర్నియా USA చేశాను. అది ఎంతసేపు ఎన్ని అది 36 kilometers 12 hours మేడం. జిబ్రాల్టర్ స్ట్రైట్ స్పెయిన్ టు మొరాకో అది 4.5 hours మేడం. అది 16 kilometers. అది అట్లాంటిక్ ఓషన్ అండ్ మెడిటరేనియన్ సీ. నెక్స్ట్ నార్త్ ఐలాండ్ టు సౌత్ ఐలాండ్ న్యూజిలాండ్ మేడం, కుక్ స్ట్రైట్. అది 12 degrees ఉంటుంది. అది 24 kilometers, బట్ స్విమ్ చేసింది 48 kilometers. అది 10 hours పట్టింది మేడం. అది 2 kilometers ఇంకా ఉందనగా ఫినిష్ చేస్తుంటే 15 kilometers తీసుకెళ్ళిపోయింది అటు సైడ్కి. అది అలా సైడ్కి వెళ్ళిపోవటం అది కామన్ మేడం. ఇది ఓపెన్ స్విమ్, వాటర్ స్విమ్ లో ఇది కామన్. అంటే స్ట్రీమ్ ని నేచర్ని ప్రిడిక్ట్ చేయలేం. వీళ్ళు స్విమ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా 21st స్విమ్ చేయాలి, August. బట్ వెదర్ సడన్ గా రెయిన్ వచ్చేసింది, తర్వాత మళ్ళీ వర్షం, సడన్ గా మళ్ళీ కోల్డ్ అయిపోయింది. సో వాటర్ టెంపరేచర్ సడన్ గా 26 ఉన్నది 22, 21 కి వచ్చేసింది. సో ఇలా ప్రిడిక్ట్ చేయలేం మేడం. ఇంగ్లీష్ ఛానల్ అయితే ఆల్మోస్ట్ 2-3 months కూడా ఆగాల్సి వస్తుంది, వెయిట్ చేయాల్సింది. సో ఇంగ్లీష్ ఛానల్ అయింది. ఇది క్యాటలీనా స్పెయిన్, ది జిబ్రాల్టర్ అయింది మేడం, న్యూజిలాండ్ అయింది. నార్త్ ఐలాండ్, సౌత్ ఐలాండ్, స్కాట్లాండ్, నార్త్ ఛానల్ ఉంది మేడం. అది కూడా 36 kilometers. సో అదైతే బాగా చలి కింద పట్టింది. అది 12 hours పట్టింది మేడం. ఇది స్పీడ్ కాదు మేడం. ఇక్కడ స్పీడ్ చేస్తుంటే లైక్ ఒక స్విమ్కి 10,000 to 12,000 calories బర్న్ అయిపోతాయి. అంటే అంతసేపు మెయిన్ థింగ్ చలి కదా మేడం, బాగా అసలు చాలా ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది. అది దానివల్ల ఏంటంటే చేస్తూ ఉంటే సర్లే ఇంకా
ఇది మొత్తం మైండ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం చికాకు వచ్చినా అది ఒక రకంగా అయిపోతుంటది. చలి రాకూడదు, చాలా జాగ్రత్తగా ఫీడ్ జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో చలేస్తే ఏంటండి పరిస్థితి? ప్రాక్టీసే మేడం, అక్లమటైజ్ అవ్వడానికి ముందు వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం 1 month బిఫోర్. 1 month కూడా సరిపోదు, ఇంకా ముందు వెళ్ళాలి, బట్ తప్పదు. ఎందుకు ఇంత సాహసోపేతమైన డెసిషన్స్ ఎందుకు చేస్తున్నారు? మీరు చేయటం కాకుండా మళ్ళీ పిల్లలతో కూడా అంటే చెప్పిస్తారు. ఇది చేసిన తర్వాత 20 బ్రిడ్జెస్ అరౌండ్ మ్యాన్హట్టన్ చేశాను మేడం. మళ్ళీ లేక్ జూరిక్ లేక్ 26 kilometers చేశాను. వామ్మో. మళ్ళీ లేక్ బోడెన్సీ వీళ్ళు చేసిందే నేను జర్మనీ టు స్విట్జర్లాండ్ చేశాను, 12 kilometers. ఆహా. అది వాటర్ అయితే వాళ్ళు స్విమ్ చేస్తేనే ఆ వాటర్ తాగొచ్చు అని చెప్పారు, అంత ప్యూర్ గా ఉంటాయి. అవునా? సో వీళ్ళు చేసింది అదే. ఇంకా అలాంటి సాహసాలు కాదు కానీ, బట్ జర్మనీ టు ఆస్ట్రియా అయితే చేయించాం. ఓ. నాకు అది చేయంగానే ఫస్ట్ పోలీస్ మ్యాన్ ట్రిపుల్ క్రౌన్ అని ఇచ్చారు మేడం. క్యాట్లిన్ ఐలాండ్ ఇంగ్లీష్ ఛానల్ 20 బ్రిడ్జెస్ చేసినందుకు వరల్డ్ లో ఫస్ట్ పోలీస్ మ్యాన్ అని చెప్పి నాకు మీకు ఇచ్చారు. కూడా రికార్డు ఉంది అయితే. Yeah. దాన్ని బేస్ చేసుకుని నేను టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అని ఈక్వల్ టు అర్జున్ అవార్డు మేడం, 50 lakhs క్యాష్ రివార్డు ద్రౌపది ముర్ముర్ గారు లాస్ట్ ఇయర్ ఇచ్చారు, రాష్ట్రపతి భవన్ లో ఇచ్చారు మేడం. గ్రేట్ గ్రేట్. మెయిన్ మా కోచ్ వచ్చి ప్రదీప్ కుమార్ సార్ మేడం, ఆ ద్రోణాచార్య అవార్డు అతను. ఓ. బెంగళూరులో నేను ట్రైనింగ్ అయ్యాను 8 years. బెంగళూరా? మాకు ఓనమాలు నేర్పించింది అయితే సాంబశివరావు గారు సార్. వచ్చి ఫస్ట్ సమ్మర్ క్యాంప్ 97 లో జాయిన్ అయితే 1 month ఫ్రీ కోచింగ్ ఇస్తే అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ మీ పిల్లలతో స్టార్ట్ చేశారు? మళ్ళీ మా సార్లే మేడం. ఇంకా మధ్యలో నేను బెంగళూరులో ఉండడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాను మేడం. మాకు మా డిపార్ట్మెంట్ సపోర్ట్ బాగుంది. ఇప్పుడు రాజశేఖర్ బాబు సార్ కూడా మా కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్, అండ్ డీజీపీ గారు ఆ సార్ కూడా సపోర్ట్ బాగా ఉంది. తిరుమల కుమార్ రావు సార్ అయితే బాగా ఇచ్చారు. మెయిన్ అయితే మాకు ఐపీఎస్ రాజీ త్రివేది గారు రిటైర్డ్ మేడం, యునైటెడ్ ఆంధ్రాలో ఉన్నప్పుడు మాకు స్పోర్ట్స్గా చేశారు. తర్వాత తెలంగాణకి వెళ్ళారు. ఆ సారు మెయిన్ నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు మనం. ఇంతమంది పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ ఉంది కాబట్టే మీరు ఇన్ని రికార్డ్స్ మీద రికార్డ్స్ కొడుతూనే పోతున్నారు. వాళ్ళ పోలీస్ వాళ్ళకే అంకితం మేడం ఇది. ఆ అవార్డు కూడా అప్పుడు నాకు వచ్చింది వాళ్ళ వల్లే. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను అచీవ్ అయ్యండి కాదు. ఈవెన్ ఇప్పుడు రాజశేఖర్ బాబు సార్ కూడా, కమిషనర్ గారు, ఈ పిల్లలు బాగా చేయించుకుని తీసుకురండి అని చెప్పి సార్ కూడా పుష్ చేశారు. ఇన్ని చోట్ల మీరు స్విమ్ చేశారు కదా, ఎప్పుడైనా బ్యాడ్ కండిషన్స్ అంటే ఏదైనా ప్రమాదకర పరిస్థితులను కానీ అట్లా ఏమైనా ఎదుర్కొన్నారా? వచ్చినాయి మేడం. ఇంగ్లీష్ ఛానల్ చేసేటప్పుడు స్విమ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఇక్కడ షోల్డర్ కి ఇట్ సైడ్ జెల్లీ ఫిష్ స్టిక్ అయింది మేడం. యాక్చువల్గా షార్క్ వల్ల ఇయర్లీ 8 members చనిపోతారు, జెల్లీ ఫిష్ వల్ల 32 మంది చనిపోతారు ఇయర్లీ. దానికి తల ఉండదు, తోక ఉండదు, కళ్ళు ఉండదు, ఏముండదు. అది ఇమ్మోర్టల్. దాన్ని సాలిడ్ పురుగుకి ఉన్న వెబ్ లాగా స్ట్రింగ్స్ ఉంటాయి. అవి టచ్ అయితే కొంచెం పాయిజనస్ అవుతాయి. అది టచ్ అయింది, తర్వాత ఇది ఇలా లాగితే వచ్చేసింది. బట్ ఏంటంటే మనం దాని ప్రపంచంలోకి వెళ్ళాం. సో నేచర్ మనం ప్రేమించాలని, సో ఏదేదైతే అయింది చేద్దాంలే అనుకుంటే ఫినిష్ అయ్యే వరకు ఒక్కటి కూడా రాలేదు మేడం. కానీ మధ్యలో ఒకటి తాడులాగా తగిలింది జస్ట్ ఇలా చేతికి. అది ఏదో నెట్ వల వేస్తారు కదా, అలాంటిది అనుకుని నేను చూశాను. అంటే నైట్ టైం కదా మేడం, 12 o'clock 1 o'clock ఆ టైంలో నాకేం కనబట్లా. సో అది అనుకుని నేను జాలర్లు వేస్తారు కదా, అలాంటిది అనుకున్నా. కానీ ఏంటది? అది 2 పాములు మేడం. అది మా క్రూ టీమ్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పారు, అప్పుడు చెప్పలేదు మేడం. యాక్చువల్గా నేను స్విమ్స్ అని చేస్తాను కానీ కళ్ళు తెరను మేడం వాటర్ లో. తర్వాత వీళ్ళ కోసం తర్వాత వచ్చింది. అంటే కింద అన్ని చేపలన్నీ కనబడతాయి, వీళ్ళకి కూడా స్విమ్ చేసేటప్పుడు కనబడ్డాయి. అక్కడ పెద్ద పెద్దవి ఉంటాయి మేడం. బట్ ఏది హార్మ్ చేయవు, వాళ్ళ ఆర్గనైజర్స్ తెలుసు. ఇంకా 2 oceans ఉన్నాయి, జపాన్ ఒకటి, మొలకై. నెక్స్ట్ ఏ మధ్యన అది లిటరల్ గా షార్క్స్ కింద కనబడుతూ ఉంటాయి మేడం. ఈ పిల్లలు ఉన్నారు కదా, కొంచెం రిస్క్ ఎందుకని ఆగి. అదే సో అవార్డు కూడా వచ్చింది కదా. సో నెక్స్ట్ అంటే చేస్తే వరల్డ్ లో ఫస్ట్ పోలీస్ మ్యాన్ అవుతాను మేడం. 7 సముద్రాలు ఇది వరల్డ్ లోనే. ఇప్పుడు 5 oceans చేసింది కూడా 5 సముద్రాలు ఈదిన ఏకైక పోలీస్ బెజవాడ పోలీస్. నాకు ఈ విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ మా వాడికి ఇదే చెప్తాను, ఆగండి 5 సముద్రాలు ఈదిన బెజవాడ పోలీస్ అని టైటిల్ పెట్టమని చెప్తా. ఏపీ స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు బాగా ఇచ్చారు మేడం. తర్వాత విజయవాడ పోలీస్ కి వచ్చినప్పుడు కమిషనర్స్ బాగా, తిరుమలరావు సార్ గారిని ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా చేస్తున్నారు, ఆ సార్, రాజశేఖర్ బాబు సార్ కానీ, బత్తెన్ శ్రీనివాసులు సార్, అందరూ మేడం. ప్రతి కమిషనర్ గారు బాగా సపోర్ట్ ఉండేది మేడం. అంతేలేండి, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు పాపను ఎందుకు చేయించాలనుకున్నా? తన ఇంట్రెస్టా మీ ఇంట్రెస్టా? తను మామూలుగా నేను 8 months అప్పుడే స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను మేడం. పాప 8 months కి? అంటే జస్ట్ వాటర్ ఫ్రెండ్లీ అవడానికి. అంటే ప్రొఫెషనల్ స్విమ్మింగ్ వీళ్ళకి ఏం తెలియదు మేడం, అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు. జస్ట్ తను సర్వైవ్ అవ్వడానికి అలా దింపి అలా చేస్తూ ఉంటే తన పిల్లలందరికీ ఇష్టం ఉంటుంది.
ముందు తను కాపాడుకుంటుంటది. ఇప్పుడు రీసెంట్ గా మన ఈనాడులో కూడా వేశారు 8 మంది పిల్లలు కర్నూలులో చనిపోయారని. మెయిన్ ఇలాంటి బయటికి ఏదైనా వెళ్ళినప్పుడు మునిగితే ఏదైనా అంటే ప్రతి పేరెంట్కి ఉంటుంది మేడం, అలాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ముందు పెద్ద మెడలిస్ట్లో ఏదో చేయాలని కాదు, జస్ట్ తను కాపాడుకునేలా సర్వైవ్ అయ్యేలాగా తన కాన్సెప్ట్ తోటి వెళ్దాం అని అనుకుని తను నేర్పించాను. స్లోగా తను నేను చేసేటప్పుడు వచ్చి నేను చేస్తానని చెప్పి చేయటం, పక్కనే వెనకాల వచ్చేయటం, ఇలా చేయడం వల్ల సరే రా అని చెప్పి చేయించేయాలి. ఒకటే అమ్మాయి అండి? ఒకటే మేడం. ఓకే. తను ఇంకా అలా చేస్తూ ఉంటే ఈవెన్ వాళ్ళకి నంబర్స్ కూడా సరిగ్గా రావు మేడం, ఏబిసిడీలు కూడా రావు. బట్ ఏంటంటే మేము చెప్పేది కొంచెం అర్థం చేసుకుని చేయండి అంటే అలా చేసుకుంటూ వెళ్తున్నారు. సో బట్ 100% ఇస్తున్నారు, ఈవెన్ ఏం చెప్పినా చేస్తున్నారు. ఎంత లోతు ఉంటుందండి ఇప్పుడు వీళ్ళు చేసిన? 251 మీటర్స్ మేడం. అది లాంగ్ స్ట్రైట్ స్ట్రెచ్ వచ్చి 63 కిలోమీటర్స్. అది అడ్డంగా అయితే జర్మనీ ఆస్ట్రియా 6.3 కిలోమీటర్స్ మేడం. వీళ్ళు ఫుడ్ బ్యాక్ తిరిగి తింటామని చెప్తున్నారు పిల్లలు, అది వీళ్ళకి అలవాటు చేశారు. అంటే ఆర్గనైజర్ తో నేను మాట్లాడాను మేడం, ఇలా పిల్లలు చేస్తారు అని అంటే ఫస్ట్ లేదు చిన్నపిల్లలకి లేదు ఎప్పుడు లేదంటే వీళ్ళ స్విమ్ చూసి ఒకసారి నాకు చేస్తారని చెప్పడం కాదు, నాకు ఐ నీడ్ సమ్ ఎవిడెన్స్, నేను అంత ఈజీగా ఇవ్వలేను కదా, నాకు ప్రాబ్లం అవుతుంది అన్నారు. సో అతను అడగంగానే నైట్ 11 o'clockకి మేము వీళ్ళు స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళి అక్కడ ఎలైట్ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు మేడం కంట్రీలో. వాళ్ళు అక్కడికి వెళ్తే నైట్ 11 o'clockకి వెళ్ళి ఓపెన్ చేసి వీడియో తీసాం, ఒక 5-10 minutes వీడియో. అతను స్విమ్ చూసి వెంటనే నేను వెంటనే ఇస్తాను, యాక్చువల్గా ఒక్కొక్కరికి 2.5 lakhs మేడం రిజిస్ట్రేషన్, అలాంటిది 1.5 lakhs ఇచ్చాడు ఇంకా కన్సెషన్. సో ఏం పర్లేదు, దిస్ విల్ బి హ్యూజ్ ఫీట్ ఫర్ మీ, మీకు కాదు నాకు చాలా ప్రెస్టీజియస్ గా ఉంటుంది. ఈవెన్ ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశారు మేడం, ఈ పిల్లలు గిఫ్ట్లు ఇచ్చారు, చాలా ఇంప్రెస్ అయ్యారు అతను. గ్రేట్ కదండి మరి, ఇంత చిన్న పిల్లలు అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అతను. సో ఈవెన్ అక్కడ లోకల్ న్యూస్ ఛానల్ జర్మన్ లో మాకు వీడియో తీసుకున్నారు మేడం. సో స్విమ్ చేసేటప్పుడు స్టార్ట్ అయినప్పుడు తీసుకున్నారు, రిపోర్టర్ వచ్చి తీసుకున్నారు జస్ట్ వీడియో బైట్స్. కానీ మేము ఇండియా వచ్చేసరికి అది ఆల్మోస్ట్ 4 lakh వ్యూస్ దాటేసింది. ఈ రోజు చూస్తే 1 million వ్యూస్ ఉంది. అది మొత్తం జర్మన్ లో ఏం చెప్తున్నాడు కూడా మాకు తెలియట్లేదు, వీడియో మాత్రమే. బట్ ఇప్పుడు వీళ్ళు చేసింది ఎప్పుడండి ఎగ్జాక్ట్ గా? 24th August మేడం. మేము ఇండియాకి మొన్న రీసెంట్ గా వచ్చాం, 2 days బ్యాక్ వచ్చాం. 2 days బ్యాక్ ఇండియాకి వచ్చారా? ఎందుకు జర్మనీలో ఇన్ని రోజులు ఎందుకున్నారు? అంటే అక్కడ మళ్ళీ లోకల్ ఆర్గనైజర్ తో మాట్లాడాలి మేడం, సర్టిఫికేట్స్ ఇవ్వాలి వాళ్ళు, అన్ని కొంచెం అవన్నీ తీసుకొని వచ్చేసరికి టైం పట్టింది. అందరు ఉన్నారా అప్పటి వరకు? ఉన్నాం. అండ్ ఇంకోటి మేడం, ఫ్లైట్స్ వెంటనే లేవు, అది ఇంకో ప్రాబ్లం ఒకటి ఉంటుంది. వెంటనే మేము స్టార్ట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ మాకు ఒక్కొక్కరికి 8 lakhs పైన అయింది, 8 to 10 lakhs. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ మేడం, అంత ఈజీగా సర్వైవ్ అవ్వలేము అక్కడ జర్మనీలో. సో నేను స్విమ్ చేసినప్పుడు పర్సనల్ లోన్ పెట్టుకుని అన్ని చేసుకుని వెళ్ళాను. సో అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు శ్రీలంక ఇండియా స్విమ్ చేసినప్పుడు 4 lakhs నాకు అప్రిషియేషన్గా ఇచ్చారు. క్యాట్లీనా చేసినప్పుడు తిరుమలరావు సార్, గౌతమ్ సాంగ్ సార్ ఒక 7 lakhs నాకు ఖర్చు అయింది వెనక్కి ఇచ్చారు మేడం, వెళ్ళే ముందే ఇచ్చారు. సో బర్డెన్ పడలా. బట్ దాని తర్వాత ఈ అన్ని ఓషన్ చేసిన తర్వాత చాలా ఖర్చు అయింది. బట్ గవర్నమెంట్కి అప్లై చేశాను, మేబీ ఈసారి చంద్రబాబు నాయుడు సార్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. అండ్ ఓల్డ్ పోలీస్ గేమ్స్ లో కూడా మెడల్స్ ఉన్నాయి మేడం నాకు, ఈవెన్ ఆల్ ఇండియా పోలీస్ లో మెడల్స్ ఉన్నాయి. రాష్ట్రపతి అవార్డు వచ్చిన తర్వాత సార్ ఇంకా కలలేదు, సార్ బిజీగా ఉన్నారు. సో ఫ్రీ అయిన తర్వాత కలుద్దాం అని అనుకుని ఆగాము. ఇప్పుడు వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి ఒకసారి. ఇలాంటి స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఇంకోటి మేడం, అనుకోకుండా మొన్న మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు చేసిన దానికి రాష్ట్రీయ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డుకి నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవచ్చు అంటారు. మరి అప్లై చేయండి నెక్స్ట్ ఇయర్ మేడం. అంటే ఇయర్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ 5 to 18 years మధ్యలో చేసిన వాళ్ళకి ఉంటుంది అని అన్నారు. అండ్ వీళ్ళు ఆర్గనైజర్ అక్కడ ఆలివర్ హాల్డర్ అని ఉన్నారు మేడం, జర్మన్ అతను, బోడెన్ సిక్వెరంగ్. అతను మాకు సర్టిఫికేట్లో ఇచ్చిన ఒక 2 రికార్డ్స్ వచ్చినాయి మీకు, ఇలాగా తినే యంగెస్ట్ స్విమ్మర్ ఇన్ ద వరల్డ్ టు స్విమ్ అదని, ఇంకో పాప ఏమో యంగెస్ట్ స్విమ్మర్ టు కమ్ ఆఫ్ ద వాటర్ అని చెప్పి అతను ఇచ్చారు. ఇది అంటే వాళ్ళు గిన్నిస్ రికార్డ్ బుక్ ఆఫ్స్కి ఇస్తూ ఉంటారు మనం. సో ఇలా రికార్డ్ ఉంది, మీరు అప్లై చేయండి, ఎందుకంటే 11 years వాళ్ళే ఈ యంగెస్ట్ కిడ్ టిల్ నౌ టు స్విమ్ అని అన్నారు. సో వీళ్ళు మీరు పెట్టండి అని అతను చెప్పిన తర్వాత మాకు అప్పటి వరకు తెలియదు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా పెట్టారా? పెడుతున్నాం మేడం, వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, పెడుతున్నాం ఇప్పుడు అప్లై పెట్టండి, అక్కడ కూడా పెట్టండి. సో వీళ్ళకి ఏంటంటే మేడం, మెయిన్ వీళ్ళు రికార్డులని కాదు, అందరికి ఒక అవేర్నెస్ మేడం. లైక్ వీళ్ళు ఏదైనా అచీవ్ చేయగలరు, వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి. అండ్ ఎంత చిన్న పిల్లలకి ఎందుకు అని అనే బదులు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మాకు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ టైంలో 35 members చనిపోయారు మేడం. సో అదే
కాంపిటీషన్ స్విమ్మింగ్ అవసరం లేదు మేడం, ఒలింపిక్స్ ఏదో వెళ్ళాలని కాదు, బేసిక్ స్విమ్మింగ్ ఎవరి కాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వస్తారు వాళ్ళు అలా కాకుండా జస్ట్ వీళ్ళు కాపాడుకోగలరు అన్నట్టు. అంటే చూస్తుంటాం చిన్నపిల్లలు అసలు ఆగరు మేడం. ఇప్పుడు కృష్ణానది కూడా ఉంది, ఊరికి సరదాగానే దిగుతారు, లోతు ఎంత ఉందో తెలియదు. అదే స్విమ్మింగ్ వస్తే లోతుతో సంబంధం లేదు మేడం. సంబంధం లేదు. తను ఎప్పుడైనా చేసిందండి కృష్ణానదిలో స్విమ్మింగ్? ఫస్ట్ మేము ప్రాక్టీస్ చేసింది అక్కడే మేడం, గొల్లపూడి ఘాట్ నుంచి కొత్త వెస్ట్ బైపాస్ కడుతున్న దగ్గర వరకు వెళ్ళి వెనక్కి వచ్చాం. అప్పుడు వీళ్ళు అప్పుడే ఫస్ట్ టెస్ట్ చేసింది, వీళ్ళు 3 kilometers స్విమ్ చేశారు. మాకు అర్థం కాల యాక్చువల్లీ ఏంటి వీళ్ళు ఇలా స్విమ్ చేశారని. ఇది జనవరిలో అయింది మేడం. సో ఏదో ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా ఆర్గనైజర్ని ఒకసారి ఇలా చేశారు అని అంటే వి విల్ సీ అన్నారు. బట్ వీళ్ళతోటి కొంచెం 4 km 5 km టచ్ చేస్తే మేము చేద్దాం గట్టిగానే అతను సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈజీ అయింది. గ్రేట్, అసలు సూపర్. తమోగ్న చెప్పండి. ఆర్యా నైకి ఎప్పటి నుంచి నేర్చుకుంది? మీకెందుకు అసలు స్విమ్మింగ్ నేర్చుకోవాలనిపించింది? మీరు కూడా స్విమ్మరా? తనకెందుకు నేర్పియాలనిపించింది? హాయ్ మ్యామ్, నా పేరు డింపుల్ కృష్ణ. నేను చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ నేర్చుకున్నాను. సో నేను చిన్నప్పుడు 5 years ఆ ఏజ్ టైంలో కృష్ణా రివర్ క్రాస్ చేయించారనమాట మా పేరెంట్స్. అప్పుడు మాకు సాంశీరో సార్ అని ఉండేవాళ్ళు. యాక్చువల్లీ ఆయననే మా అందరికి కోచ్ అనమాట. ఆయన నేర్పిస్తేనే స్విమ్మింగ్ నేర్చుకున్నాము. సో ఆయన మాకు అట్లా కృష్ణా రివర్ క్రాస్ చేయొచ్చు, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అంటే మాకు కృష్ణా రివరే, విజయవాడ కదా మాది. సో కృష్ణా రివర్ ఫస్ట్ టైం క్రాస్ చేసినప్పుడే అప్పుడు ఒక సాహసం చేరా డింబక అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఆ ప్రోగ్రామ్ లో మమ్మల్ని అందరినీ షూట్ చేసి మా అందరికి ఇట్లా క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు అప్పుడు. సో అప్పటి నుంచి నాకు స్విమ్మింగ్ బాగా ఇంట్రెస్ట్ వచ్చి మా పేరెంట్స్, మా తాతగారు ఎస్ఏ అనమాట, పోలీసు. ఓకే. సో ఆయన బాగా ఎంకరేజ్ చేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళం. ఆయన తీసుకెళ్లే వాళ్ళు కాదు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు. మా మదర్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. మా మదర్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సో ఆమె ఫుల్ డైట్ అవన్నీ ఇస్తూ పంపించేవాళ్ళు. సో అట్లనే స్టేట్ నేషనల్స్ వరకు వెళ్ళాము. ఇంకా అంతకు మించి మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అప్పట్లో మాకు అవ్వలేదు. తర్వాత అమెరికా వెళ్ళాము, అక్కడ చదువుకున్నాము, ఉద్యోగం చేసాము. అప్పుడు పాప పుట్టింది. అక్కడే బాన్ అక్కడే, తిన అమెరికన్ సిటిజన్ అనమాట. సో అక్కడ అమెరికాలోనే పుట్టింది. ఇద్దరం వర్కింగ్ ఉండే, అప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం. అంత గ్రోత్ చార్ట్ అంత బాగుంది. సడన్గా స్కూల్కి పంపించాం. ఇంకా 2 years 1.5 year ఇంట్లోనే ఉంది కదా అని ప్లే స్కూల్ పంపించాము. 1 month పంపించగానే స్కూల్ నుంచి కంప్లైంట్ వచ్చిందనమాట, మీ పాప ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏంటి స్కూల్లో, ఈ ఏజ్కి అట్లీస్ట్ 2-3 words అన్నా పలకాలి, మీ పాప ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పారు. చెప్తే నాకు మా హస్బెండ్కి చాలా కోపం వచ్చింది. ఫస్ట్ ఏంటి చిన్న పాపను పట్టుకొని అలా అనేస్తున్నారు, మాట్లాడట్లేదు అంటున్నారు ఏంటి అని ఫస్ట్ ఇనీషియల్గా అయితే ఇద్దరికి కోపం వచ్చి స్కూల్ వద్ద ఏమొద్దు ఇంట్లో నేర్చుకుందాం, మన దగ్గర నేర్చేసుకుందాం అని ఆ మైండ్ సెట్లోకి వెళ్ళాము. బట్ తర్వాత లేదు, అంత ప్రేమ మంచిదే, బట్ ఎనలైజ్ చేసుకోవాలని చెప్పి చూస్తే దానికి స్పీచ్ డిలే అయితే ఉండింది. సో ఇంకా జనాల మధ్యలో పెరగాలి, ఇలా మా ఇద్దరి మధ్యలోనే ఉండడం కరెక్ట్ కాదు, తినని అందరి మధ్యలో ఉంచాలని చెప్పి ఇంకా నేనే ఇండియా తీసుకొచ్చాను. తను అక్కడే ఉండేవాడు అనమాట. ఈవెన్చువల్లీ ఇండియాకి మూవ్ అయ్యాము. సో ఇక్కడ బిజినెస్ అది స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకొని ఇంకా ఇష్టం కాబట్టి మళ్ళీ దానిలోకి వెళ్ళారు. దానిలోకే వెళ్ళామని. మీ హస్బెండ్ ఇప్పుడు అక్కడే ఉన్నారా? ఇప్పుడు మూవ్ అయిపోయారు, లాస్ట్ ఇయర్ మూవ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ వరకు అక్కడే ఉండేవాళ్ళు అనమాట. తిను అమెరికాలో పుట్టింది కదా, మాకు పుట్టినప్పుడే చెప్పారనమాట, మీకు ఆడపిల్ల పుట్టబోతుంది అని అక్కడ చెప్పేశారు. సో పుట్టినప్పుడే డిసైడ్ అయ్యాం ఆర్యా నైకి అని పేరు పెట్టాలి, గాడెస్ ఆఫ్ విక్టరీ అనమాట నైకి అంటే. సో తిని స్పోర్ట్స్ లోనే వెళ్తుంది అని చెప్పి వివర్ లైక్ నైకి కంపెనీ షూస్ కి వాటికి కూడా చాలా ఫేమస్ బ్రాండ్, బట్టలు అన్ని కూడా. అంటే ఆ బ్రాండ్ పేరు కాదు, గ్రీక్ గాడెస్ అన్నమాట నైకి. అదేలే, అసలు నైకి అంటేనే స్పోర్ట్స్ గుర్తొస్తుంది ఫస్ట్. సో మెయిన్ రీజన్ అదే, ఇంకా తిని స్పోర్ట్స్, షీఈస్ బార్న్ ఫర్ స్పోర్ట్స్ అన్నట్టు ఆర్యా నైకి అని పేరు పెట్టామన్నమాట. సో మాకు తగ్గట్టే చాలా అల్లరి చేస్తూ ఉంటుంది, నేను దిగను చెయ్యను అని చాలా క్రాంకీగా చేస్తుంది. మరి ఏమవుతుందో తెలీదు, కాంపిటీషన్ రాగానే చాలా సీరియస్ మోడ్ ఒకటి వస్తుంది, అది మేము ఏడిపిస్తూ ఉంటాం. ఆర్య కాదు వాడెవడో వస్తాడు కాంపిటీషన్ టైంలో చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు అని చెప్పి. ముందంతా మమ్మీ గారాబంగా మమ్మీ కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటూనే ఉంటుంది.
నాకు దిగే వరకు టెన్షన్ అన్నమాట. అది చేస్తుందో లేదో పర్ఫామ్ ఏంటి చేస్తుందో ఇలా లేదో అని భయం. చేస్తుంది, చేస్తుందా చేయదా అని అంతే చెప్పి కదా. దిగిన తర్వాత ఇంకా అసలు ఇంకా వేరే ఆ లెవెల్ ఏమో. ఆ పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది, వేరే వాళ్ళు వచ్చి చేసినట్టు ఉంటుంది అనమాట. ఓకే. సో ఇంకా తను అలా చేస్తుందని చెప్పి మీట్స్ చేసింది, లోకల్ మీట్స్, స్కూల్లో మీట్స్ చేసిందా? చేసింది. ఏదో ఒక ప్రైజ్ గెలుస్తూనే ఉందన్నమాట. ఎవరు నేర్పిస్తారు తనకి? నువ్వు చెప్పు, నీకు ఎవరు నేర్పిస్తున్నారు స్విమ్మింగ్? ఎవరు నేర్పిస్తున్నారు స్విమ్మింగ్? నేనా సారా? మమ్మీ మమ్మీ. మీరే నేర్పిస్తారా? అంటే నేను నేర్పిస్తాను సార్, ఇద్దరం నేర్పిస్తాను. ఏ సార్ నేర్పిస్తారు? తులసి సార్. ఈయన నేర్పిస్తారా? ఈయనే మీ పాపకు కూడా? నేర్పిస్తారు. సూపర్ సూపర్. ఇద్దరం నేర్పిస్తాము. అంటే నేను బేసిక్, అంటే నేను ట్రైన్ అయిందే కిడ్స్ అనమాట, బేబీస్ కి వీటికి. నేను ఓహో. యుఎస్ లో ఉన్నా కదా, అక్కడ ఎలా ట్రైన్ చేయాలి అనేది అక్కడే ట్రైన్ అయ్యారా? నేను ట్రైన్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఒలింపిక్ టీమ్ తో కూడా వర్క్ చేశాను అనమాట. ఓకే. బట్ ఏదేదో అంటారు కదా, అందరికి నేర్పించగలం కానీ సొంత కూతురికి నేర్పించలేము అన్నట్టు. నా దగ్గర అయితే అసలు వినదు, చెయ్యదు. వేరే వాళ్ళ దగ్గర అయితేనే కరెక్ట్ గా వింటారు. అసలు ఇంకా గారాబం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఇంకా నేను కరెక్ట్ కాదు, సరే కరెక్ట్ అని చెప్పి ఇంకా తన దగ్గరే పెట్టడం జరిగింది. అండ్ దానికి తగ్గట్టే నేర్చుకుంది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు తులసి సార్ కూడా. ఇప్పుడు ఇంత మంచి రికార్డు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేశారా ముందు? లేదు లేదు లేదు, అసలు రికార్డ్ కాదు కదా. నేను ఇంట్లో వెళ్ళేటప్పుడే చెప్పాను అనమాట రఘుకి, మా హస్బెండ్ అన్న, ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేసినా ఏమనొద్దు, ట్రిప్ వెళ్తున్నాం అనుకో, అది ఆగిపోయినా నేనేమనను, తీసుకొచ్చేస్తాను, లెటర్ గివ్ ఏ ట్రై అంటే మేము చేస్తాము. యాక్చువల్లీ ఏమైందంటే నేను క్రూ టీమ్ కింద వెళ్ళాను. తులసి సార్ ఈమె ఓషన్స్ చేసినప్పుడు క్రూ టీమ్కి వెళ్ళాను. ఓకే. అసలు ఆ క్రూ టీమ్ ఒక్క ఇంగ్లీష్ ఛానల్ చూసినప్పుడు, ఏ రోజు నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు కూడా దేవుడా ఈ నైట్ గడిస్తే చాలు అని దండం పెట్టుకుంది లేదు. బట్ ఆ రోజు మటుకు ప్రతి నిమిషం దేవుడా ఈ నైట్ గడిస్తే చాలు, ఈ నైట్ గడిస్తే చాలు అని దండం పెట్టుకున్నాను అనమాట. ఎందుకు? ఆ వాటర్ అంటే ప్రకృతి ఎంత డేంజరస్, ఆ వాటర్ లో దిగితే తెలుస్తుంది. అంటే స్ట్రామ్ వస్తుందో తెలియదు. మీరు కూడా వెళ్ళారా వాటర్ లో? నేనే టీమ్ అనమాట. ఒక 2 meters పైన అలలు వస్తుంది బోట్ లో. ఫీడింగ్ అని చెప్పాను కదా, ఫీడింగ్ ఇవ్వడానికి బోట్ లో వచ్చారు మీతో పాటు. ఓకే. వాళ్ళు కూడా బోట్ లో మీతో పాటు ట్రావెల్ చేయాల్సిందే కదా? వాళ్ళు ఎలా చేస్తారు? ఓకే ఓకే. మినిమం వాళ్ళకి ఒక 5 lakhs ఇవ్వాలి మేడం. అంటే మాతో పాటు 15 hours. మా స్విమ్స్ అన్ని ఎప్పుడుంటే తెలియదు మేడం, వెదర్ బట్టి. వెదర్ బట్టి ఆ స్విమ్మింగ్ అటు ఇటు కూడా మారచ్చు. ఒక్కోసారి ఈ రోజు స్విమ్ అంటారు, 2 నెలల తర్వాత కూడా అవ్వచ్చు. ఇప్పుడు అదే అవుతుంది, వెదర్ సడన్ గా చేంజ్ అయిందని చెప్పి వెంటనే వాళ్ళని క్యాన్సిల్ చేస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ అన్ని వేస్ట్ అవుతాయి, ఈవెన్ రిజిస్ట్రేషన్ అన్ని వేస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇయరే మళ్ళీ అంత టఫ్గా ఉంటుంది మేడం. సో అంత భయపడిపోయారు ఆ రోజు? అంటే 2 meters పైన అలలు మేడం, అందులోనూ కింద అసలు బోట్ ఇట్లా పడిపోతుంది అనిపిస్తుంది. సీ సిక్నెస్ అని ఉంటుంది. నాకు ఆ రోజు వరకు సీ సిక్నెస్ అంటే తెలియదు. అసలు బోట్లో ఉండడం కూడా చాలా టఫ్ అన్నమాట. సో అలాంటి సిచ్యుయేషన్స్లో ఫ్రెంచ్ వాటర్స్ని వాళ్ళే అంటారు అది స్విమ్మర్స్ గ్రేవ్ యార్డ్ అని చెప్పి. సో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క డేంజర్, ఒక్కొక్క కిలోమీటర్కి. అదే ఇందాక కూడా చెప్తున్నారు గ్రేవ్ యార్డ్ అని. అదే గ్రేవ్ యార్డ్, స్విమ్మర్స్ గ్రేవ్ యార్డ్. ఇంకా ఆ రోజు చాలా భయపడ్డారా అయితే? చాలా భయపడ్డాను. బట్ అంటే వేవ్స్ వచ్చేసి ఇట్లా అయిపోతుంది మనం ఒకటి కాదు, కళ్ళ ముందంత. అంటే తనకి నైట్ midnight 1 o'clockకి స్టార్ట్ చేశారు. సముద్రం మధ్యలో చీకట్లో మీకు చూస్తే అంటే మొత్తం బ్లాక్, మీకు ఏమీ కనిపించదు, మొత్తం నల్లగా ఉంటుంది, ఎటు చూసినా బ్లాక్ గా. ఏం అర్థం కాదేమో అసలు. ఆ బోట్ లైట్ అది కూడా ఆ బోట్ లో లైట్ కూడా ఎక్కువ వెయ్యరు, ఎందుకంటే ఎంతసేపు పడుతుందో తెలియదు కదా. సో వాళ్ళు చాలా మినిమల్ గానే వాడతారనమాట ఎలక్ట్రిసిటీ కూడా. అదిలో వాళ్ళు సేవ్ చేస్తారు. సేవ్ చేస్తారు. ఆ కొంచెం లైట్ లో ఈ మనిషిని అంటే పక్కకి కళ్ళు తిప్పడానికి కూడా ఉండదు, ఏమొస్తుందో తెలియదు, ఎటు నుంచి ఏదొస్తుందో తెలియదు. అది సముద్రం కదా, మీరు రావద్దు, షార్క్స్ రావద్దు, లేకపోతే ఏది రావద్దు, వాటి ప్రపంచం అది, రావద్దు అని చెప్పలేం కదా. అవును. సో ఆ టైం అంతా తనని చూస్తూనే ఉన్నాను. అండ్ తను పడే కష్టం, మళ్ళీ ఆ వాటర్ టెంపరేచర్ ఏమో చాలా తక్కువ, 15 degrees ఉంటుంది. సడన్ గా ఒక్కొక్క ప్లేస్ లో 13 degreesకి వెళ్ళిపోతుంది, చలేస్తూ ఉంటుంది. అటు ఏమైనా వస్తున్నాయా అంటే తన్ని వార్న్ చేయడానికి దూరంగా వేల్స్ ఏమైనా వస్తున్నాయని దూరం నుంచి వాచ్ చేస్తూ ఉండాలి. తిని ఇక్కడ ఎలా ఉన్నాడో చూస్తూ ఉండాలి. పక్కన అలలు, బోట్ ఊగిపోతూ ఉంటుంది. సో మీరు చెప్తుంటే లైవ్ లో అన్ని కనిపిస్తున్నాయి. సో ఇట్ వాజ్ వెరీ డేంజరస్, అంటే చాలా డేంజరస్ అన్నమాట. బట్ వన్స్ అంటే ఎంత మనిషిలో ఎంత తెగింపు ఉంటే ఇది చేస్తారు, ఎంత ధైర్యం ఉంటే చేస్తారు. అది ఫినిష్ చేసిన తర్వాత తన మీద రెస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో దెన్ ఐ థాట్ ఓకే, నా కూతురు జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చెయ్యాలి అంటే
ఇలాంటి అడ్వెంచర్స్ అయితే చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. ఇప్పుడు హ్యాపీయా? వెరీ మచ్ హ్యాపీ. అంటే నేనైతే చేయగలిగేదాన్ని కాదేమో, అదే నిజంగా చెప్తున్నాను కదా. నేనే ఇప్పుడు కృష్ణానదిలో పంపించిన నేనే ఒక 2 నిమిషాలు ఆగుతూ ఉంటాను, ఏమన్నా వస్తుందేమో కింద నాచు తగులుతుంది, నేనే 2 నిమిషాలు ఆగుతా. అదైతే అసలు గో అనగానే బాయ్ మమ్మీ అని చెప్పి వెళ్ళిపోతుంది. నీకు ఫిషెస్ కనిపిస్తున్నాయి అంటే కనిపిస్తున్నాయి అంటుంది, కళ్ళు తెరుస్తున్నావు అంటే తెరుస్తున్నాను అంటుంది. అండ్ నేను ఫొటోస్ వస్తే ఫొటోస్ లో చూసా, పాపం తన గాగుల్స్ లో కూడా నీళ్ళు వచ్చేసి ఉన్నాయి, తనకి సరిగా కనిపించట్లే. ఈవెన్ దెన్ అది కంప్లైంట్ కూడా చేయలేదు, నాకు కనిపించట్లేదు అని కూడా కంప్లైంట్ చేయలేదు. గ్రేట్. గాగుల్స్ పెట్టారు ఆ రోజు ముగ్గురికి? ఆ ముగ్గురికి పెట్టారు. ఇంకా క్లియర్ గా గాగుల్స్ పెడితే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట కింద ఏముందో కనపడుతుంది. ఇంకా బట్ వాళ్ళు ఎవరు ముగ్గురు భయపడలేదు, ఆర్యాన్ కాదు ముగ్గురు అసలు ఎవరు భయపడలేదు. బెస్ట్ చేశాను అనమాట. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను అలా చేసిద్దని, మేము అసలు అనుకోలేదు. ఏదో ఆడుకుంటుందిలే చేయండి, తనే ఇంట్రెస్ట్ ఎంజాయ్ చేసా. ఎలా ఉంది స్విమ్మింగ్ అంటే నేను ఎంజాయ్ చేసా. నీకు మమ్మీ ఇష్టమా స్విమ్మింగ్ ఇష్టమా అంటే స్విమ్మింగ్ ఇష్టం. అరే నీకు మమ్మీ ఇష్టమా స్విమ్మింగ్ ఇష్టమా? స్విమ్మింగ్. ఇప్పుడు ఆశ్రిత మదర్. ఏం పేరండి మీ పేరు? హలో మ్యామ్, నా పేరు కిరణ్ మౌనిక మ్యామ్. మేము ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నాము. చెప్పింది ప్రాపర్ వచ్చి విజయవాడ మ్యామ్. ఓకే. నా స్విమ్మింగ్ కెరియర్ స్టార్ట్ చేసి నేను నేషనల్ స్విమ్మరా? అంత మొత్తం 6 స్విమ్మర్స్ చూసా ఇప్పుడు నేను. బుడ్డి స్విమ్మర్స్ ని, పెద్ద స్విమ్మర్స్ ని. ఓకే. నేను స్విమ్మింగ్ కెరియర్ స్టార్ట్ చేసి అట్ ద ఏజ్ ఆఫ్ 8 టిల్ ఇప్పటికి నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ప్రెసెంట్ నేను స్విమ్మింగ్ టీచరే. ఎక్కడండి? ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్ లో, బాచ్పల్లిలో. ఓకే. నాకు స్విమ్మింగ్ మెయిన్ ఏంటంటే నేర్పించడం చాలా ఇంట్రెస్ట్. నేను యాక్చువల్గా ఏంటంటే మా పాపతోనే నేను స్టార్ట్ చేశాను స్విమ్మింగ్. లైక్ తిను 1.5 year అప్పుడు మేము విజయవాడలో ఉన్నాం. అప్పుడు కరోనా టైం. లైక్ చిన్న టబ్బు వేసి తనకి నెమ్మదిగా స్టార్ట్ చేసాం. తను ఏంటంటే జస్ట్ మిల్క్ తాగేసేసి ఫస్ట్ వాటర్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించేదనమాట. నాకు అప్పటి నుంచి ఏంటంటే కొంచెం నేర్పించాలి స్విమ్మింగ్, చిన్నపిల్లలకి నేర్పించాలి అని ఇంట్రెస్ట్. నేను ఆ కోర్స్ కూడా చేశాను. సో ఏంటంటే నాకు అది స్కూల్స్లో ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట ఆ కోర్సు. నాకు ఈ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందంటే మా బ్రదర్ తను ఓన్ బ్రదర్, తులసి చైతన్య గారు మీ ఓన్ బ్రదరా? ఓకే. ఇంకా ఏంటంటే ఫస్ట్ తను స్టార్ట్ చేశాడు స్విమ్మింగ్ కెరియర్ ఇంట్లో. తను ఎట్లా అంటే చిన్నప్పుడే మారం చేసేటోడు స్విమ్మింగ్ అంటే, వేరే వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ వచ్చి ప్యాషన్. ఇంకా తనని చూసి మా పేరెంట్స్ ఏంటంటే నన్ను కూడా స్విమ్మింగ్లో పెట్టారు. ఇంకా తన ఇంట్రెస్ట్ చూసి నేను కూడా చేస్తానో లేదో అన్నట్టుగా ఇద్దరు పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటికీ నేను చేస్తూనే ఉన్నాను. కాంపిటీషన్స్కి వెళ్ళడం కానీ. ఇంకా నాకు ఒకటే పాప. ఇంకేంటంటే పెళ్లి తర్వాత మా హస్బెండ్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. అది మెయిన్. అసలు ఇలా స్కూల్కి వెళ్ళి నేను చెప్తానంటే ఫస్ట్లో ఏంటంటే ఎలా వెళ్తావు లేదు ఏమో అన్నారు. తర్వాత ఒకసారి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ నేను కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ 10 years నుంచి నేను స్విమ్మింగ్ టీచర్గా చేస్తున్నాను అనమాట. ఇంకేంటంటే మా పాపది కూడా చాలా తన ఇంట్రెస్ట్ నేను చూశాను. ఇంకెందుకో నాకు కూడా చేయించాలి అని చెప్పి స్విమ్మింగ్లో పెట్టేశాను అనమాట. ఈవెన్ తను రన్నింగ్ అవన్నీ బాగా చేసినా కూడా మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ఇప్పుడు తినుంది తను రన్నింగ్లో పెట్టా అంటే నాకు ఎందుకో కొంచెం స్విమ్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా మా బ్రదర్ కూడా ఇంకా ఇంటర్నేషనల్ స్విమ్మర్ కదా, ఇంకా ఆ ఫీల్డ్లోనే వెళ్ళడం బెటరు అన్న థాట్లోనే నేను కూడా ఇంకా స్విమ్మింగ్ చూస్ చేసుకున్నాను అనమాట. మెయిన్ ప్రాసెస్ ఏంటంటే బాగానే నేర్చుకుంటుందా అండి? చెప్తే వింటుందా? చెప్తే వింటది. కొంచెం సైలెంట్, కొంచెం ఫ్రెండ్స్తో కలిస్తే క్రాంక్ అవుతుంది కానీ చాలా సైలెంట్ కామ్ అనమాట. ఇంకా ప్రెసెంట్ grade 1 చదువుతుంది. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత మంచి రికార్డు కొడుతుంది మీ పాప? అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఏంటంటే తిను చాలా సన్నగా ఉంటది, అసలు చేస్తుందో చేయదో, ఆ వెదర్కి, ఆ కండిషన్స్కి, ఆ చల్లదనానికి చేస్తుందో చేయదో అనుకున్నాను. కానీ కంప్లీట్ చేసింది. నేనైతే చాలా హ్యాపీ. మధ్యలో కొంచెం నేను అరిచి కొంచెం వెళ్ళు ఆశ్రిత అన్నాను కూడా, కానీ చేయగలిగింది, కంప్లీట్ చేసింది. అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు. విత్ సపోర్ట్ ఆఫ్ మై బ్రదర్ అనమాట మెయిన్. అంతే కదా, ఆయన లేకపోతే ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఎవరు చెప్పాలంటే? లాస్ట్ లో కొంచెం స్లో అయింది మేడం. లాస్ట్ లో కొంచెం ఎవరు? ఆశ్రితనా? ఎందుకు? ఓపిక అయిపోయింది. కాదు చిన్నపిల్లలు కదా మేడం. తనకేమో వీళ్ళకేమో ఇంకా ఆ ఒడ్డుగా ఆ టాలెంట్ అంటే వెళ్ళిపోతున్నారు. తినకేమో నాకు ఒడ్డు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగు. లేదు దాన్ని వచ్చేసాం. ఆ వేవ్స్ అంత పెద్దగా వస్తున్నాయి. సడన్ గా ఎప్పుడు ఇలాంటి వెదర్ ఎప్పుడు రాలేదు మేడం. సో వీళ్ళకి ప్రాపర్ ఛాలెంజ్ అంటే ఏంటో అన్నట్టుగానే దేవుడు మరి అంత ఈజీగా అంటే వీళ్ళు ప్రాక్టీస్ లో చేస్తారు. 5 km 3 hours లో చేస్తారు ప్రాక్టీస్ లో. బట్ ఆ రోజు వేవ్స్ ఆల్మోస్ట్ లైక్ పుష్ చేస్తూనే వెళ్ళింది. సో మేము ఎక్స్పెక్ట్ చేసింది 3 hours 15 minutes లో అవుతుంది అనుకున్నాం. అంతే అయింది. బట్ 47 అయింది. తినేంటంటే ఇంకా డింపుల్ మేడం దగ్గర ఉండి అలా తీసుకువచ్చారు. అంటే
లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళు ఇంకా చికాకు వచ్చేస్తుంది కదా మేడం, పేషెన్స్ ఉండదు కదా, ఇదేంటి వచ్చింది సర్లే వెళ్దాంలే అన్నట్టుగా వీళ్ళు ఉంటే సర్లే అని తినే దగ్గర నుండి తీసుకొచ్చింది. సో దానివల్ల ఈజీగా ఫినిష్ అయింది మేడం. కానీ స్విమ్మింగ్ చేస్తే ఎక్కువ బ్లాక్ అయిపోతారా? మాక్సిమం ట్యాన్ బ్లాక్ గా అవుతారు మేడం, కనబడతారు, ట్యాన్ అవుతారు. ట్యాన్ అయిపోతారు కదా. ట్యాన్ అవుతారు. నేను కంటిన్యూస్ గా 97 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను. సో దానివల్ల ఇలా ఈ అదే కలర్ black. మొన్న అయితే ఇంకా దారుణంగా ఉన్నాను. ఆ రోజు కొంచెం ఎండ బాగా ఉంది. సో ఎండ నీళ్లు వీటి వల్ల అండి, లేకపోతే క్లోరిన్ అది కలుపుతారేమో కదా స్విమ్మింగ్ లో? క్లోరిన్ మస్ట్ మేడం, లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ అలా వస్తూ ఉంటాయి. సో బెటర్ వాళ్ళు క్లోరిన్, ఏ స్విమ్మింగ్ పూల్ అయినా క్లోరిన్ కంపల్సరీ వేయాలి. దాని వల్ల కూడా బ్లాక్ అవుతారని విన్నా నేను. అవును మేడం, మెయిన్ అవుతారు. అంటే స్విమ్మింగ్ వీళ్ళందరూ ఏంటంటే అందరికి ఒక మెసేజ్ ఇద్దామనే మేడం, ఏం లేదు, అందరూ అట్లీస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ లేదు మేడం. ఇప్పుడు ఎలైట్ స్విమ్మింగ్ పూల్లో ఇప్పుడు 60 years 65 years రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. అంటే జస్ట్ బేసిక్ స్విమ్మింగ్ మేడం, వాళ్ళు కాపాడుకుంటారు. అలా మీకు కూడా స్విమ్మింగ్ ఉందా? అంటే అట్లా ఉన్న పూల్ ఉందా మనం నేర్పించడానికి? ఎలైట్ స్విమ్మింగ్ పూల్ అని కంట్రీలో ఉంది మేడం, మేడం వాళ్ళదే. వీళ్ళదే కదా అది. సో అయితే అక్కడ మా పోలీసు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప 8 years, తను ఇప్పుడు మోడర్న్ పెంటాథ్లాన్ నేషనల్స్ కి నెక్స్ట్ మంత్ మధ్యప్రదేశ్ ఇండోర్లో జరుగుతున్నాయి, నేషనల్ మెడల్ కూడా వస్తుంది. అక్కడ బాగా పెర్ఫామ్ చేస్తే సౌత్ ఆఫ్రికా వెళ్తారు మేడం. తను ఇంకా స్విమ్మింగ్ కాంపిటీషన్స్ లో రావడానికి ఇంకో 2 years ఉంది. ఈవెన్ రన్నింగ్ కూడా వాళ్ళు 5 km 24 minutes లో పరిగెడుతుంది తను. వీళ్ళని కూడా నెక్స్ట్ కాంపిటీషన్స్ ఆలోచన ఉందా? ఉంది మేడం, వీళ్ళు ఒలింపిక్స్ కి ప్రిపేర్, 50 minutes ఫ్రీ స్టైల్ కూడా 1:07 లో చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. సో ఒలింపిక్స్ కూడా ప్రిపేర్ చేస్తాం మేడం. ఆల్రెడీ మేము, అంటే నేను NS డిప్లొమా కూడా చేశాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. సో అది సర్టిఫైడ్ కోర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేడం. సో అదేంటంటే మాకు అది చేసిన తర్వాత ఏమైందంటే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కానీ, ఎక్సర్సైజ్ ఫిజియాలజీ కానీ, బయోమెకానిక్స్ కానీ, ఇవన్నీ నాకు ఐడియా ఉంది మేడం. న్యూట్రిషన్ తనకి ఐడియా ఉంది. సో ఈ పిల్లలు టైర్డ్ అవ్వకుండా అంతసేపు ఎలా చేయగలిగారు, ఇంజురీ అవ్వకుండా అందరు క్వశ్చన్ చేసేది. అవును. సో మేము ప్రొఫెషనల్స్ కాబట్టి వీ నో వాట్ ఈస్ వాట్ అని, లైక్ వాళ్ళకి ఎంత ఫుడ్ పెట్టాలి. ఫీడ్ వాళ్ళు కొంచెం గట్టిగానే తీసుకుంటారు మేడం. బట్ వీళ్ళని చూస్తే అక్కడ కంపేర్ చేసినలో ఒక జర్మన్ వాళ్ళ పిల్లలతో కంపేర్ చేస్తే వీళ్ళు ఇంకా మాల్ న్యూట్రిషన్లో ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళు అంత గట్టిగా తీసుకుంటారు. నేను ఇప్పుడు నన్ను చూస్తే మీరు చాలా స్టౌట్ ఉన్నాను అనుకుంటారు, కానీ అక్కడ వాళ్ళు చూస్తే వాళ్ళ ప్లేస్కి తగ్గట్టుగా నేను ఉన్నట్టు. బట్ మన దగ్గర ఇలాగా అంటారు. అంటే వాళ్ళ ఫీడ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది మేడం. సో దానివల్ల అడ్వాంటేజ్. మెయిన్ ఏంటంటే మేడం, అందరికి మెసేజ్ ఏంటంటే ఇట్స్ బెటర్ రన్నింగ్ ఇన్ గ్రౌండ్ దెన్ రన్నింగ్ బిట్వీన్ ద హాస్పిటల్స్. హాస్పిటల్ చుట్టూ పరిగెత్తే కన్నా రోగం వచ్చిన తర్వాత దేవుడిని మొత్తుకుని నాకు ఎందుకు ఇలా చేశానే బదులు జస్ట్ బెటర్ గ్రౌండ్లో కొంచెంసేపు వాకింగ్ కానీ 30 minutes లేదంటే స్విమ్మింగ్ కానీ. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ మేడం. గ్రావిటీ ఆల్మోస్ట్ 800 times మోర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే హోల్ బాడీ యాక్టివేట్ అవుతుంది. ఈవెన్ ఆటిస్టిక్ కిడ్స్ కూడా మేము నేర్పిస్తూ ఉంటాం. సో అది ఫుల్ ట్యాన్ అయిపోతారండి, అదే పెద్ద ప్రాబ్లం. పర్లేదు మేడం, మనిషి బాగానే ఉంటాం కదా. ఈ వీళ్ళు అంతసేపు చేయడానికి అలసిపోకుండా ఎలా ఉండగలిగారండి? నేను ప్రాక్టీస్ మేడం. ఫస్ట్ లో ఒక కొంచెం మా వెనకాల వచ్చేస్తుండేవాళ్ళు, చాలు అంటే ఇంకొంచెం చిన్న చేస్తారు. పిల్లలు కదా, ఎట్లా అంతసేపు అని ఎలా మేనేజ్? అంటే రన్నింగ్ కూడా చేస్తారు మేడం, ఫిట్నెస్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్, ఈవెన్ పుషప్స్ కూడా బాగా చేస్తారు వాళ్ళు. ప్రాడజీస్ మేడం వీళ్ళు. లైక్ అందరూ చేసేస్తారని చెప్పను, అందరు చేయరని చెప్పను. అదే కదా, సమ్ పీపుల్ విల్ హ్యావ్ యూనిక్ ఫ్యూచర్స్ అంటారు చూడండి. సో మేము జస్ట్ చూస్తున్నాం, అంటే మేము ఒకటి అనుకున్నాం, బట్ వీళ్ళు దాన్ని మించి ఇచ్చేస్తున్నారు. ఒక పుషప్ చేయమంటే మీరు ఎగ్జాంపుల్ ఒకసారి పుషప్ చేయమని చూపించుకుని అలా కంటిన్యూస్గా 50 చేసేస్తారు మేడం. అంటే 10 చేస్తారు, 5 sets అలాగా. వాళ్ళు పుల్అప్స్ చేస్తారు, అబ్డామిన్స్ చేస్తారు అన్ని. అంటే ఈ ఏజ్ లోనే చేస్తారు మేడం. అబ్రాడ్ లో అందరు చేస్తారు మేడం. కానీ ఈవెన్ 12 yearsకే ఒక అమ్మాయి సమ్మర్ మెకంటేష్ అని కెనడా అమ్మాయి ఒలింపిక్స్కి వెళ్ళింది. ఆ అమ్మాయి 10th year లో స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు వెళ్ళి ఉండదు మేడం. వాళ్ళ ఫాదర్ అవి రివీల్ చేయరు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు తంతారు, పిల్లలకి ప్రెషర్ వేస్తారేంటి అని. బట్ ఆ అమ్మాయి ఇప్పుడు ఓల్డ్ రికార్డ్ హోల్డర్. అంటే వాళ్ళకి తెలుసు, దే నో ద స్ట్రాటజీ హౌ టు గో. అంటే పిచ్చిగా లైక్ దంగల్ మూవీ లాగా మేడం, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలో. వాళ్ళ ఫాదర్ కోచ్ కాబట్టి వాళ్ళకి తెలిసింది. ఈవెన్ కోచ్ అంటే నేను ఈ పాపని యాజ్ ఏ స్టూడెంట్ లాగానే ట్రీట్ చేశాను మేడం. బట్ ఏంటంటే నా చేతుల్లోనే ఉంటుంది కాబట్టి 24 గంటలు ఏం తింటుంది, ఏం పడుకుంటుంది అన్ని తెలుస్తాయి. బట్ దానివల్ల నాకు ప్రెషర్ ఉండదు. రైట్ అండి. ముగ్గురే అసలు ఇందాకే చెప్పాను కదా, వీళ్ళు పిల్లలు కాదు పిడుగులని. ఆడిముత్తి అలా తయారై మొత్తానికి కొన్ని రికార్డ్స్ కొట్టుకొని ఇండియాకి తీసుకొని వచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్ మా మీ ముగ్గురికి కూడాను, అలాగే మీకు కూడా అండి పేరెంట్స్గా. ఇంకా మంచి రికార్డ్స్ మీరు అచీవ్ చేయాలి, చాలా బాగా అన్నింట్లో పర్ఫామ్ చేయాలి.
మళ్ళీ నేను ఇంకోసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.